అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అమ్మవారు నివసించే ప్రదేశం మణిద్వీపం. అటువంటి మణిద్వీప వర్ణన విన్న అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహంతో పాటుగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మణిద్వీపం అని తలిచినంత మాత్రమే సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించటానికి 1000 పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. మణిద్వీప వర్ణన మహత్యం ఏమిటంటే, శ్రీ చక్రబిందు రూపిణి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీదేవి, శ్రీ మహావిద్య, శ్రీ మహాత్రిపుర సుందరి, శ్రీ లలిత జగన్మాత అమ్మవారి నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే ఈ మణిద్వీపం. 14 లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉన్నారు. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. 4 వైపులా అమృతంతో కూడిన సముద్ర సరిహద్దులుగా ఉన్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మనకు శక్తి చాలదు. మహిమాన్వితమైన వారు చింతామణి గృహంలో పరివేష్టితై ఉంటారు. దేవి భాగవతంలో మణిద్వీపం గురించిన వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు వంటి నిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ప్రదేశంలో ఉన్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు. మొదట ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు ఉంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతూ ఉంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం ఉంటుంది. పచ్చటి అరణ్యములలో వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిల రావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్ విశ్వాసంలో ఎక్కడ లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుంది. అన్నింటిని మించి అమ్మవారి సన్నిధిలో ఉండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.